మా ఫోర్త్ ప్రాపర్టీ. మనం ఆల్రెడీ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం, రిఫ్లెక్షన్ అలాగే రిఫ్రాక్షన్. ఫోర్త్ ప్రాపర్టీ ఇంటర్ఫీరెన్స్. ఫోర్త్ ప్రాపర్టీ ఇంటర్ఫీరెన్స్. ఏంటి ఇంటర్ఫీరెన్స్ అంటే? ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ కోహరెంట్ వేవ్స్. The superimposition of two or more coherent waves is called interference. This concept was first developed by Thomas Young. Thomas Young. ఏంటి ఇంటర్ఫీరెన్స్ అంటే? రెండు లేదా అంతకంటే ఎక్కువ వేవ్స్, లైట్ వేవ్స్ ఒకదానికోటి కలిసిపోవటాన్ని, సూపర్ ఇంపోజ్ అవటాన్ని ఇంటర్ఫీరెన్స్ అంటాం. దీన్ని ఎక్కడ అబ్జర్వ్ చేస్తామని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నప్పుడు మన చెయ్యి అంతా జిడ్డుగా ఉంటుందా? ఆ చెయ్యిని తీసుకువెళ్ళి వాటర్లో ముంచండి. వాటర్లో డిప్ చేసినప్పుడు ఏమవుతుంది? డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవుతాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవడానికి కారణం ఇంటర్ఫీరెన్స్. అలాగే రెయినీ డే, వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద బైకుల నుంచి కానీ లేకపోతే కార్ల నుంచి కానీ వెహికల్స్ నుండి ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. అలా ఆయిల్ లీక్ అయినప్పుడు ఆ వాటర్ సర్ఫేస్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే విబ్జార్ లాగా డిఫరెంట్ కలర్స్ ఫామ్ అవడం చూస్తాం. దీనికి కూడా కారణం ఇంటర్ఫీరెన్స్. అంటే ఏం జరిగింది అక్కడ? టూ ఆర్ మోర్ లైట్ వేవ్స్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్. రెండు లేదా అంతకంటే ఎక్కువ లైట్ వేవ్స్ ఒకదానికోటి సూపర్ ఇంపోజ్ అవటం వల్ల ఫామ్ అయిన దాన్నే ఇంటర్ఫీరెన్స్ అంటాం. దిస్ కాన్సెప్ట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై థామస్ యంగ్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, డైఫ్రాక్షన్. డైఫ్రాక్షన్. దీన్నే డిఫ్రాక్షన్ కూడా చదువుతారమ్మా కొంతమంది. డైఫ్రాక్షన్ ఆర్ డిఫ్రాక్షన్ మన ఇష్టం. దిస్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్ బై గ్రిమాల్డీ. దీన్ని కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు? గ్రిమాల్డీ. ఏంటి డిఫ్రాక్షన్ అంటే? ద బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ఆబ్స్టకిల్. అంటే లైట్ ఇలా వేవ్స్ రూపంలో ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్స్టకిల్ ఉందనుకోండి అమ్మ, అక్కడి నుంచి లైట్ బెండ్ అవుతుంది. ఇలా బెండ్ అవటాన్నే డైఫ్రాక్షన్ అంటాం. ద బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద ఎడ్జెస్ ఆఫ్ ఆబ్స్టకిల్ ఈజ్ కాల్డ్ డైఫ్రాక్షన్. దిస్ కాన్సెప్ట్ వాజ్ డెవలప్డ్ బై గ్రిమాల్డీ. నెక్స్ట్ ప్రాపర్టీ పోలరైజేషన్. పోలరైజేషన్ అంటే ద వైబ్రేషన్స్ ఆర్ కన్ఫైన్డ్ టు ఏ సింగిల్ ప్లేన్. అంటే పార్టికల్స్ అన్నీ ఒక ప్లేన్లోనే వైబ్రేట్ అవటాన్ని పోలరైజేషన్ అంటాం. The vibrations are confined to a single plane is called polarization. This concept was developed by Erasmus Bartholinus. Scientist పేరం ఇది. This concept was observed by Erasmus Bartholinus. Next, seventh property, photoelectric effect. చూడండి ఏంటి ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే? ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఒకసారి డయాగ్రామ్ చూడము. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇది ఒక మెటల్ సర్ఫేస్ అమ్మ. ఇది ఏంటిది? మెటల్ సర్ఫేస్. మెటల్ అంటే దీని లోపల ఎవరుంటారు? ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఈ మెటల్ లోపల ఇదిగో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తెలుసు కదా మెటల్స్ అంటే? సోడియం, పొటాషియం, సీజియం ఎట్సెట్రా, ఇవన్నీ మెటల్స్ అమ్మ. ఈ మెటల్ సర్ఫేస్ మీదకి లైట్ని ఇలా ఇన్సిడెంట్ చేశానమ్మ. ఇది లైట్. ఎవరిని ఇన్సిడెంట్ చేసాం? లైట్ని ఇన్సిడెంట్ చేసాం. చేస్తే ఏం జరుగుతుంది? ఇదిగో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్ని ఇలా బయటికి తీసుకొస్తుందమ్మ. ఇది ఫ్రీ ఎలక్ట్రాన్ని బయటికి తీసుకొస్తుంది.
ఈ ఫినామినానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. చూడండి సింపుల్. వెన్ లైట్, మరి దీనికే ఇంకా 2 పేర్లు కూడా ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను మీకు, ఒకసారి వినండి. లైట్ అన్న, ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అన్న, ఆర్ ఫోటాన్. దీనిలో ఏదన్నా అదేనమ్మా మీనింగ్. ఏం జరుగుతుంది చూడండి, ఆ డయాగ్రామ్ అక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి చాలు. వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ సర్ఫేస్ లైక్ సోడియం, పొటాషియం ఆర్ సీజియం, electrons are emitted from that surface. This phenomenon is called photoelectric effect. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి. వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది కరెక్ట్ వర్డ్, అది బాగుంటుంది వినడానికి కూడా, లైట్ వీటికంటే కూడా. వెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ సర్ఫేస్ లైక్ సోడియం ఆర్ పొటాషియం, ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ దట్ సర్ఫేస్. దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అర్థమైందా? నెక్స్ట్ వన్ కాంప్టన్ ఎఫెక్ట్. నెక్స్ట్ వన్ కాంప్టన్ ఎఫెక్ట్. చూడండి ఏంటి కాంప్టన్ ఎఫెక్ట్ అంటే, ఇది ఒక కార్బన్ బ్లాక్ అమ్మ, ఇది కార్బన్ బ్లాక్. అది ఈ కార్బన్ బ్లాక్ మీదకి ఒక ఫోటాన్, కార్బన్ బ్లాక్, ఇది ఈ కార్బన్ బ్లాక్ మీదకి ఎవరిని ఇన్సిడెంట్ చేసాం? ఫోటాన్. మోనోక్రోమాటిక్ లైట్ని ఇన్సిడెంట్ చేశానమ్మా. చేస్తే ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒకటేమో యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వస్తుందమ్మా. అంటే మనం ఎంతైతే వేవ్ లెంత్తో ఇన్సిడెంట్ చేసామో అంతే వేవ్ లెంత్ ఇలా బయటకు వస్తుంది. ఇంకొకటేమో మాడిఫై అయ్యి బయటకు వస్తుందమ్మా. ఏం చెప్పాను నేను? ఒక మోనోక్రోమాటిక్ లైట్ని ఆర్ ఫోటాన్ని కార్బన్ బ్లాక్ మీదకి ఇన్సిడెంట్ చేసినప్పుడు ఒకటేమో మాడిఫైడ్, ఇంకొకటేమో అన్మాడిఫైడ్. అన్మాడిఫైడ్ మీన్స్ సేమ్, అంటే మనం ఎంత వేవ్ లెంత్ని ఇన్సిడెంట్ చేసామో అంతే వేవ్ లెంత్ లైట్ బయటికి ఎమిట్ అయింది. సో అన్మాడిఫైడ్ని ల్యాండా అనండి, మాడిఫై అయిన దాన్ని ల్యాండా డాష్ అనండి. ఈ యాంగిల్ థీటా, ఈ యాంగిల్ని ఫై. సో మళ్ళీ ఒకసారి చూడండి. వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఆర్ ఫోటాన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కార్బన్ బ్లాక్, modified and unmodified wavelengths are emitted. This phenomenon is called Compton effect. మళ్ళీ ఒకసారమ్మా. when photon or monochromatic light is incident on a carbon block, modified and unmodified wavelengths are emitted. This phenomenon is called Compton effect. దీని ఫార్ములా చూడండి. ఏంటి దీని ఫార్ములా అంటే, డెల్టా ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్, ల్యాండా డాష్ మైనస్ ల్యాండా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు h/m0c ఇంటూ 1 మైనస్ కాస్ ఫై. ఇక్కడ ల్యాండా డాష్ అంటే మోడిఫైడ్ వేవ్ లెంత్, ల్యాండా అంటే అన్మోడిఫైడ్ వేవ్ లెంత్, హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, m0ని రెస్ట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్, ఫై అంటే యాంగిల్. అర్థమైందా? ఇంతవరకు నోట్ చేసుకోండమ్మా, ఇంతవరకు నోట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాపర్టీ డిస్పర్షన్ ఆఫ్ లైట్. డిస్పర్స్ మనం చిన్నప్పుడు వింటాం ఆ పదం, స్కూల్ డిస్పర్స్ అంటారు, అంటే పిల్లలంతా ఇంటికి వెళ్ళిపోండి అని కదా. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే వెన్ వైట్ లైట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం, ఒక ప్రిజం గుండా వైట్ లైట్ని పంపినప్పుడు ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 7 కలర్స్, అది 7 కలర్స్గా దాని కాంపోనెంట్ కలర్స్గా విడిపోవటాన్ని డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటాం. ఇంకొకసారి, వెన్ వైట్ లైట్ ఈజ్ పాసెస్ త్రూ ఏ ప్రిజం ఇట్ డిస్పర్సెస్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్, లేదా 7 కలర్స్గా విడిపోవటాన్ని డిస్పర్షన్ అంటాం. ఒకసారి చూడమ్మా, ఇదిగో ఇది ప్రిజం, ఇది ప్రిజం,
ఈ ప్రిజం గుండా ఇక్కడ వైట్ లైట్ ఉందమ్మ. ఈ వైట్ లైట్ని పంపాము. ఇలా పంపితే ఏం జరిగింది, వైట్ లైట్ని ఇలా పంపానమ్మ. పంపితే 7 కలర్స్గా విడిపోతుంది. ఇది లోపల ఇలా 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. దీని కాంపోనెంట్ కలర్స్గా విడిపోతుంది. ఈ కింద నుంచి ఫామ్ అవుతున్నాము విబ్జిఆర్ అని. అదే మన రెయిన్బో కలర్స్ అంటాం కదా, ఇలా 7 కలర్స్గా విడిపోవటాన్ని డిస్పర్షన్ అంటాం. ఇంకొకసారి చూడండి, వెన్ వైట్ లైట్ పాసెస్ త్రూ ఏ ప్రిజం ఇట్ స్ప్లిట్స్ ఇంటూ ఇట్స్ కాంపోనెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. లాస్ట్ వన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఇప్పుడు లైట్ ఇలా మూవ్ అవుతూ ఉందమ్మ. ఇలా లైట్ పాస్ అవుతూ ఉంది. ఇక్కడ కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉండటం వలన ఈ లైట్ పక్కకి డీవియేట్ అయి వెళ్ళిపోతున్నాం. ఇలా పక్కకి వెళ్ళిపోవటాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. అంటే ఏంటి స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే, వెన్ లైట్ పాసెస్ ఇన్ ఏ మీడియం, ఒక మీడియం గుండా లైట్ పాస్ అవుతూ ఉన్నప్పుడు ఇట్ డీవియేట్స్ బికాజ్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఉండటం వల్ల, అంటే అది అడ్డం పట్టడం వలన అటు ఇటు పక్కకి డిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోతుంది. అంటే దాని ఒరిజినల్ పొజిషన్ నుంచి పక్కకి వెళ్ళిపోవటాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. అర్థమైందా? ఇవన్నీ టోటల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్. ఇక నెక్స్ట్ వీడియోలో రిఫ్లెక్షన్ ఆఫ్ ప్లేన్ సర్ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఓకేనా? రైట్ డౌన్.